హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్ నేను పొద్దున ఒక వీడియో రికార్డ్ చేశాను, అది ఫుల్ ల్యాగ్లో ఉండడం వల్ల మధ్యలో ఆపేశాను. అండ్ సెకండ్ థర్డ్ ఓడిపోయేది. ఓకే, ఈరోజు అయితే మనం ఓడియా సిరీస్ ఆడబోతున్నాం. మళ్ళీ యాక్చువల్లీ ఇందాక అప్పుడు కంటిన్యూ చేసి ఆడబోతున్నాం, ఎందుకంటే అప్పటిది మళ్ళీ నాకు దగ్గర లేదు. ఫస్ట్ ఇది ఇండియానే విన్ అయింది, సెకండ్ది విన్ అయింది. నేను ఇండియన్ కాబట్టి ఇండియానే విన్ అవుతుంది. గైస్, ఇదైతే మీకు ల్యాగ్లో ఉందో లేదో నాకు చెప్పండి గైస్. ఇదైతే నాకైతే ఎక్కడ ల్యాగ్ కనిపించట్లేదు, ఇది చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నో ల్యాగ్. ఎస్, మనకైతే వికెట్ పడింది. ఒక్క సెకండ్ ఆగండి, నెంబర్ వస్తుంది. మనకైతే ఫస్ట్ వికెట్ పడింది. ఎస్, డక్ అవుట్. గోల్డెన్ డక్ గైస్, ఇంకేమేమి గేమ్స్ ఆడాలో మీరు సజెస్ట్ చేయండి, నేను అది ఆడతాను. కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఫస్ట్లోనే ఉన్నా కాబట్టి నేను యూట్యూబ్కి కొత్త. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రాని దింపాం మనం. ఇదైతే ఇప్పుడు గోల్డెన్ డక్ అయితే ఎంత బాగుందో గైస్. ఇందాకే వచ్చేవాడు ఒకటి, అయిన తర్వాత వీడు వచ్చేద్దా వాడు బదులు. అవుట్ అయితే బాగుంది గైస్. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు సురుక్ యూట్యూబ్ ఛానల్ తెలిసే ఉంటుంది. ఇంకా గేమర్ ఆఫ్ ది ఫ్యూచర్ లేదంటే పాస్ట్ రెండింటిలో సరిగ్గా గుర్తులేదు. ఇంకా రిషికేష్ అనుకుంటుంది వీడియో పేరు, అది కూడా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ గైస్. సో వాళ్ళు క్రియేట్ చేశాను కానీ నేను కూడా క్రియేట్ చేశాను అనుకోకండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, క్రియేట్ చేశాను. ఫీల్డింగ్ పొజిషన్ మారుద్దాం అనుకున్నాను నేను ఇప్పుడే, కాకపోతే ఇదే బాగుందని చెప్పేసి ఇదే కంటిన్యూ అవుతున్నాం. అయితే కొంచెం స్టైల్ మారుద్దాం, బౌన్సర్ వేద్దాం కొంచెం. మరి బౌన్సర్ కొంచెం ఇది ఇప్పుడు బౌన్సర్ అయితే చూడండి. మళ్ళీ కొంచెం బౌన్సర్ వేద్దాం, మళ్ళీ ఏమైతే చూద్దాం ఈసారి. అక్కడ బౌన్స్ ఏం లేదంటే కేరళ రాహుల్ పట్టేసాడు. క్యాచ్ మళ్ళీ బౌన్స్. సో ఈసారి మళ్ళీ ఇక్కడికి చేంజ్ చేద్దాం. 23 బాల్స్కి 8 రన్స్ కొట్టాడు.
LBW. Nobody touch. लो टॉस है दो लो टॉस क्या अच्छा तो हिट करा मतलब फ्री क्लास 96 ला पटरा కొంచెం మంచిగా తిప్పాలి ఇప్పుడు యార్కర్ స్పెషలిస్ట్ బూమ్రా యార్కర్ వేస్తాడు మళ్ళీ యార్కర్ స్పెషలిస్ట్ యార్కర్ వేస్తున్నాడు కింగ్ ఆఫ్ యార్కర్ మళ్ళీ యార్కర్ స్పెషలిస్ట్ యార్కర్ ఇస్తున్నాడు ఇంకొకటి రాళ్ళు పళ్ళు రేట్లు వావ్ 2 balls guys, please like, share and subscribe. క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి ఆరోగ్య పాలు మరియు పెరుగు Jasprit Bumrah.
లైక్స్ మాత్రం కొట్టండి తొందరగా. చూస్తూనే ఉన్న వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబ్ చేయొచ్చు, తొందరగా చేసేయండి. మంచి వాయిస్ మంచి తర్వాత ఏమన్నా షార్ట్ కూడా చేయొచ్చు. ఇంకా కొంచెంసేపు ఆగి వీళ్ళైతే చేస్తాను, లేదంటే కష్టం అయిపోతుంది. How's that? వాయిస్ క్లారిటీ. ఒక్కొక్క వికెట్ పడేటప్పుడు ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక్కొక్క లైక్ రావాలి నాకు. కామెంట్స్ అయితే నేను ఆఫ్లో పెట్టలేదు, మీరు వెళ్ళి తొందరగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే ఇంకా ఇంట్రో కూడా బెస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసి మీరు నా వాయిస్ చూసే వీడియో చూడడం ఆపేస్తారు. ప్లీజ్ కొంచెం సేపు చూడరా, ఎందుకంటే ఇది క్రికెట్ కదా, అది కూడా ఓడిఐ సిరీస్ అంటే మరి ఇంతసేపు అంటే కష్టం కదా. గాయస్, మీరైతే నాకు సజెషన్స్ ఇవ్వండి, ఏ గేమ్స్ ఆడాలో. వాటిని నేను నేర్చుకొని మీకు చేస్తాను, అంటే వీడియో అప్లోడ్ చేస్తాను. అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ అంటే కష్టం, కానీ కొన్ని గేమ్స్ అయితే ఆడతాను. లైక్ మైన్క్రాఫ్ట్ ఇట్లాంటి. మైన్క్రాఫ్ట్ అంటే మైన్క్రాఫ్ట్ తీసుకురాలేదు, ఎందుకంటే నేను డబ్బులు పెట్టి కొనలేను. నాకు ఒక అట్లీస్ట్ ఒక ఏదో ఒక బటన్, సిల్వర్ బటన్ వస్తుంది కదా, అలాంటి బటన్ ఏదైనా వస్తే అప్పుడు కానీ కొనగలను. ఎందుకంటే ఇప్పుడే కొంటే అది లైక్స్ రాక అది వేస్ట్ అయిపోతుంది. నేను ఆడిన ఇంకా మీరు చూడరు, అట్లా అవుతుంది. సో డబ్బులు వేస్ట్ అయిపోతాయి. అదే సిల్వర్ బటన్ వచ్చిందంటే ఈజీగా నేను కొనడానికి నాకు హోప్స్ ఉంటాయి. చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అని. ఫీఫా ఉంది, నేను నేర్చుకుంటున్నా ఫీఫా ఎట్లా ఆడాలా అని. నేర్చుకున్న తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈరోజు షార్ట్ అయితే చేస్తాను మ్యాక్సిమం. గాయస్, నాకు ఒక సజెషన్ కావాలి. యూట్యూబ్ ఛానల్ పేరేం పెట్టాలి? నేనైతే 2-3 ఛానల్స్ క్రియేట్ చేస్తాను. వాటిల్లో ఒకటేమో వంట ఛానల్, మా మమ్మీ వంట చేస్తూ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే నార్మల్ షార్ట్స్ అయినా అప్లోడ్ చేస్తా. ప్రస్తుతానికి అయితే
వంటలు తీసేసి షార్ట్స్ అయ్యి దీంట్లోనే అప్లోడ్ చేస్తా. ఎందుకంటే నాకంటే పెద్ద తోపులు ఉన్నారని నేను చెప్పను. ఇప్పుడు రన్అట్ డి ఎంపైర్ వెస్ట్ ఇండీస్ అనుకుంటా, అందుకే ఇట్లా ఇస్తున్నాడు. అది రన్అట్ అయితే అది జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన బాల్. అది ముందే ట్రై చేశాను, అందుకే యాక్షన్ రీప్లే చూసాను నేను. యార్కర్ యార్కర్ కంటిన్యూ చేస్తా. ఇది వెస్ట్ ఇండీస్ వాళ్ళు చండాలమైన ప్లేయర్ తెలుసా. చూద్దాంలే చేద్దాంలే అన్నట్టుంది. 9.4 అవర్స్ అయిపోయింది, అంటే 9 అవర్స్ 4 బాల్స్ అయినాయి. అంటే ఎన్ని రన్స్ కొట్టాలి మనం, సెంచరీలు అయిపోతాయి. కానీ వీళ్ళు ఇప్పుడు రివ్యూకి వెళ్తారా, రివ్యూ లాస్ట్ అవుతుంది. నేనైతే రివ్యూకి వెళ్ళాను బాబు, బౌలింగ్లో రివ్యూకి వెళ్ళాను. ఒకవేళ నేను ఇంపాక్ట్ ఇన్ ద లైన్ వేస్తేనే రివ్యూకి వెళ్తా. కొన్ని నేను ఇంపాక్ట్ ఇన్ ద లైన్ వేయను. ఆ కొన్ని లైన్ ఉంచుతా, ఇంకేం చేయను. రివ్యూ తీసుకునేటప్పుడు నేను తీసుకుంటాను. రివ్యూ లాస్ట్ అవుతుంది, అది బ్యాటింగ్ అప్పుడు ఏమన్నా యూజ్ వస్తుంది అని చెప్పేసి తీసుకుంటా. అదే బ్యాటింగ్ కూడా నాకు ఎల్బిడబ్ల్యూ వచ్చింది, నేను అక్కడ కూడా ఇంపాక్ట్ ఇన్ ద లైన్ చూస్తా. సరే నేనైతే క్రికెట్ టిప్స్ చెప్పబోతున్నా ఇంకో ఛానల్లో, ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే క్రికెటర్స్ అని హోప్ పెట్టుకుంటారో. జస్ప్రీత్ బుమ్రా తప్పదు గైస్, ఇంకా వీడు ప్రతి ఒక్క ఓవర్తో చేస్తూనే ఉండాలి. గైస్ ఇదైతే నిజంగా లాగ్ లేదు ఈ రికార్డర్. మీకు కూడా ఇది సజెస్ట్ చేస్తాను. దీని పేరు జీటే గ్లిప్ ఏదో ఉంది, డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోండి. బాగానే ఉంది యూట్యూబింగ్, చండాలమని చెప్పకూడదు. ఓ గైస్ అక్కడైతే ఫీలింగ్ మార్చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఇక ఎందుకంటే అంటే హాఫ్ సైడ్ లెగ్ సైడ్ మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ఓకే గైస్, కేరళలో కొన్ని మార్చేస్తే తగ్గుతుంది. మిమిక్రీస్ కూడా వచ్చు గైస్ నాకు కొంచెం. వంటలు అయితే పక్కన పెడుతున్న ప్రస్తుతానికి. వంటలు కావాలి అనుకుంటే మీ మమ్మీకి ఏమన్నా కావాలనుకుంటే మీరు చెప్పచ్చు, నేను వంటలు మా మమ్మీతో చెప్పి స్టార్ట్ చేస్తాను. అయిపోయినాయి, 81 కొట్టిండు కంటిన్యూస్. చాలా వరకు డాట్ బాల్స్ ఉన్నాయి. ఆహా
పాండ్యా ఒక్కడ తర్వాత బుమ్రా తర్వాత సరిగ్గా వేసింది మళ్ళీ. ఇప్పుడైతే నార్మల్ మ్యాచెస్లో అయితే నాకైతే నచ్చట్లేదు. నాకు ఓన్లీ ఎవరు నచ్చుతారంటే పాపం బుమ్రా ఇంజరీ అయ్యి హాస్పిటల్ ఉన్నాడు. ధోని అయితే నాకు ఉన్నాడు ఈ గేమ్లోనే ధోని, కాకపోతే అది మా కంప్యూటర్లో ఉంది. కంప్యూటర్లో ఆడాలంటే దాంట్లో రికార్డర్ డౌన్లోడ్ చేయాలి. నాకు తెలిసి సెంచరీ టార్గెట్ ఇస్తారు. నేను ఫస్ట్ దిగుతా స్ట్రైకర్గా 100 2 చేసేస్తా అయిపోతుంది. అంటే కొన్ని ఇట్లా ఇంటే మనం పట్టుకోకూడదు. 90 ఇచ్చారు. ఇంకొక 10 అయ్యే లోపలే నేను ఒక 6 వికెట్ లేపేసేయాలి. కే యాదవ్ నాకు స్పిన్నర్స్ ఎందుకు పెద్దగా నచ్చరు. ఫస్ట్ నచ్చ అది కూడా నాకు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు బూమ్రా కనుక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయినట్టు, నేను బూమ్రా నాకు చాలా ఇష్టం కాబట్టి నా పేరున్నా సరే నేను బూమ్రాని క్యాప్టెన్గా పెట్టా. సెంచరీ టార్గెట్ ఇస్తారా, సెంచరీకి పైగానే ఇస్తారా? నాకు ఒకటే. వీడు గోల్డెన్ డక్ అయితే ఎట్లుంటుందా? అరే సరే, ఒక్క బాల్ కూడా ఆడకుండా చేద్దాం, లేదంటే వికెట్. ఇదే చాయిస్. వికెటా నో బాల్? ఎస్ అబ్బా ఎస్. డెసిషన్ ఖచ్చితంగా నేను తీసుకుంటా. ఇంపాక్ట్ నెలని కాబట్టి, హిట్టింగ్ టు వికెట్ కాబట్టి. సగం వికెట్ రే 50% తగులుతుంది, 50% తగలట్లేదు. అదే వాడు బాధ. చెత్తాగిరి నన్ను బౌలింగ్ తప్పు పడతావురా. చీ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఎందుకు ఇట్లా అవుతుందిరా? నాకు బూమ్రా అంటే చాలా ఇష్టం. ఈ లెఫ్ట్ హ్యాండింగ్ వేస్తాడు పైగా. అదేంటి నేను దీంట్లో రైట్ హ్యాండ్ పెట్టినానా? లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి అయితే. లోటాస్ నేను అంటే 2 రన్సే వేస్తున్నాయి. 2 రన్స్ తీయకుండా నేను ఆపాలి. అమ్మయ్య, ఇప్పుడు ఒకటి వస్తుంది. స్లో వేద్దామా రివర్స్ వేద్దామా? రివర్స్ స్వింగ్ వేద్దాం. అంటే పోతే పోయింది. స్వింగ్ వేద్దాము. దెబ్బకి వికెట్ లేచిపోవాలి. ఇప్పుడు రైడు డిఫెన్స్లో డ్రైవ్ వేసిందా? అమ్మా
అన్నట్టు ఇచ్చారా స్కోర్. ఏం చేద్దాం గైస్? వికెట్ లేపాలంటే ఇక్కడ రాట్లా. ఆయన ఒక్కడ కాదు కొట్టింది, 6 మంది కొట్టిండ్రు, 6 కలిసి కొట్టిండ్రు. 8 మంది, 8 కాదు 7 కలిసి కొట్టిండ్రు. 4 balls ఓడైతే 4 runs ఓన్లీ. లక్కీ ఏదో బాగుంది, ఒక్క 4th ball అప్పుడు మాత్రం 4 runs 4 కొట్టాడు. ఏమన్నా ఖరాబ్ అయింది. గాయస్ నాకైతే ఎస్టీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయినా సరే మీ దగ్గరకు వచ్చి నేను చేస్తున్నా అంటే అర్థం చేసుకుని గైస్ కొంచెం ప్లీజ్. ఒక రివ్యూ ఆల్రెడీ పోయింది, నాకు ఇంకా డౌట్. అది డౌట్ హార్దిక్ పాండ్యానా? ఓకే, అబ్బా వీడిది అమ్మంటే డక్అవుట్ పడితే డక్కి ఒక లోటాస్ ఇద్దాం. అరే స్కోర్ కొట్టకుండా ఉంటే ఒక డక్ కొట్టియచ్చు. అరే వీడియో సైడ్ చేయండి, వాడుకో రన్ ఇద్దామా? రన్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వావ్, మిడ్ వికెట్ గాయస్, మిడ్ వికెట్. మళ్ళీ లోటాస్ వేద్దాం. వీడియోలో అయితే పుసుక్ అవుతుంది. ఇద్దరు కొత్త కొత్త ప్లేయర్స్ ఈక్వల్గా స్కోర్ కొట్టిండ్రు. వీడు లేచిపోతాడు అనుకుంటున్నా, మరి లేస్తలేదు తెలియదు. లెగోడు మ్యాక్సిమం లెగోడు 4, 2 balls 4 runs. జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు నువ్వు కొట్టాలరా, కొడితే దుమ్ములు వేసుకోవాలి. దుమ్ము అంటే దుమ్ములే విత్తినాను నేను. గాయస్ చాలాసేపు అవుతుంది అనుకుంటా. హైలైట్స్ ఇస్తే మీకు హైలైట్స్ చూపించుంటే బాగుండేది. హైలైట్స్ కాకుండా డైరెక్ట్గా ఇదే చూపించా. రన్అట్ గైస్. అందుకే వెస్టిండీస్ వాళ్ళకి మత్తి లేదు అన్న. వెస్టిండీస్ అంటే ఈ గేమ్లో అంతే, ఓకేనా? అంటే ఈ గేమ్ కంప్యూటర్ ఆడుతుంది. నేను ఒకవేళ వెస్టిండీస్ వాళ్ళు కనుక చూస్తుంటే నేను మిమ్మల్ని డైరెక్ట్గా అనట్లేదు, ఇండైరెక్ట్ కూడా అసలు అనట్లేదు మిమ్మల్ని. నేను ఏమంటున్నా అంటే నార్మల్గా ఈ గేమ్లో ఫోన్ ఆడుతుంది అంటే లోపల డివైస్ ఆడుతుంది. ఆ డివైస్ దానికి బుర్ర లేదంటున్నా, అర్థమైందా? నేనేం మిమ్మల్ని అనట్లేదు. చూసారా డక్అవుట్. గాయస్ వాళ్ళ పని అయిపోయింది. ఒక్కడు జస్ప్రీత్ బుమ్రా, ఇంకొకటి నేను దిగేసి జస్ప్రీత్ బుమ్రా ఎంత కొడతాడు? ఒక 12 runs కొడతాడు. మనము ఒక సెంచరీ కొడతాం. అంతే, టార్గెట్ కంప్లీట్. ఓ వావ్, జస్ప్రీత్ బుమ్రా కంప్లీట్ చేసేటట్టు ఉన్నాడు. సెంచరీ వాడు కంప్లీట్ చేస్తాడా, నేను కంప్లీట్ చేస్తానా? తన స్కోర్ కంప్లీట్ అయిపోయింది. అవసరమైన స్కోర్ కంటే ఎక్కువ ఇచ్చాడు.
నాకు సెంచరీ కొట్టే అవకాశం జస్ప్రీత్ బుమ్రా మొత్తం గేమ్ కంప్లీట్ చేసేసాడు. మా మౌలిక కల్లే కొట్టాం. అనవసరంగా నాన్ స్ట్రైక్లో దిగినట్టున్నాం. ఆయన పర్లేదు, ఇప్పుడు మన స్ట్రైక్లో దిగుతాం. ఏంటి గెలిచింది మనకి? ఏం భయ ఇది మంచి జాలి. గోల్డెన్ లేకపోతే మనం అయినాం. కేఎల్ రాహుల్ ఫినిష్ చేయాలి. ఓకే, నాకు అర్థమైంది. ఇందాక నుంచి బౌల్డ్ అయింది ఆడి, నేనే బౌల్డ్ అయ్యాను. ఇప్పటి నుంచి బౌల్డ్ అవ్వని అని చూసారా? 22/2 ఓవర్స్ అట్లుంటుంది. అదే వెస్టిండీస్ అంటే ఈ కంప్యూటర్కి బుర్ర లేదు గైస్. చూసారా ఇప్పుడు 6 జస్ప్రీత్ బుమ్రా అంటే మినిమం 6 రావాలి మరి. గాయస్, జస్ప్రీత్ బుమ్రా సెంచరీ చేసారు. ఒక 2-3 బాల్స్ డాట్ బాల్స్ అవ్వచ్చు కానీ, అరే ఇందాక వాడి కొట్టినట్టే కొడుతున్నాను, నేను కొట్టినట్టే కొడుతున్నాను. ఇప్పుడు వస్తుంది చూడు మళ్ళీ 4. overs 40 runs అంటే ఓవర్ 20 కొట్టినాం అప్పుడే మనం. ఓ గైస్, ఇప్పుడు మనకైతే టఫ్ సిచ్యువేషన్. 6 పోతుందా పోదా? చాలే ఇంకొద్దు, ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఆడనిద్దాం. ఫీల్ అవుతున్నాడు. సెంచరీ కొట్టియాలి జస్ప్రీత్ బుమ్రాతో. ఇప్పటివరకు దీంట్లో సెంచరీ కొడితే, సెంచరీ ఇప్పటివరకు కొట్టలేనండి అసలు. ఎవరితో కొట్టియాలి. ఇంకొకటి ఇన్ని కొట్టుంటే అయిపోయేది జస్ప్రీత్ బుమ్రా. సరే విరాట్ కోహ్లీ దారా నువ్వే ఇక. No, really no. Golden record. విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు గైస్. రోహిత్ శర్మ సపోర్ట్ చేశాడు, ఇప్పుడు రోహిత్ శర్మ సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఫామ్లోకి వచ్చింది, కాకపోతే ఈ మానిటర్లో మాత్రం ఫామ్లో లేదు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఆల్ టైమ్ గోట్ అంతే. సూర్యకుమార్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అమ్మా కుమారు, విరాట్ కుమారు
Craving a feast or a bite? We've got it all. Order from the best restaurants around you only on Swiggy. సూర్యకుమార్ దర్శన వెనకాల సూర్యకుమార్ ఉంటుంది కదా అంటే వడియమ్మా ఎట్లా టార్గెట్ దగ్గరకు వచ్చింది ఎట్లా ఇంకా ఒరే డక్ అవుట్ ఏంట్రా నువ్వు మనం ఎన్ని డకౌట్లు ఇచ్చినాం అన్ని డకౌట్లు వస్తాయి ఏంది అనవసరంగా జస్ట్ ఉన్నాను అవుట్ ఇచ్చిన నేను బాల్ అట్లీస్ట్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చిన సార్ నేను కాపాడుకునేవాడిని ఇంకా 30, 50, 60, 100 కాయిన్స్ ఇచ్చినా సరే కాపాడుకుంటుంది సెంచరీ అవ్వలేకపోయింది సెంచరీ అయినా హాఫ్ సెంచరీ కూడా అవ్వాలి హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ మీ ఇద్దరే రా ఆధారాలు ప్లీజ్ అంటారా మీరన్నా అవుట్ అవ్వకుండా అమ్మా వీర హార్దిక్ ట్యాటూ కూడా బాగా ఎక్కువ వేయించుకుంటారు మనం ఇక్కడ కొట్టినాం అనుకో అవుట్ ఆడటోళ్ళం కొన్ని ఆలోచించాలి గైస్ దీంట్లో ఇప్పటివరకు నేను హెలికాప్టర్ షాట్ ఎట్లా కొట్టానో మర్చిపోవడం కాదు తెలీదు ఓకే ఎవరు ఇప్పటి నుంచి రివ్యూలు తీసుకుంటా ఎవడైనా వస్తే ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదో అది మొబైల్ కూడా ఇచ్చిండు ఇప్పుడు ఫ్రీ హిట్ వచ్చింది దుమ్ము లేపుడే అర్రే బాగా పైకి వేసిండాడు ఫ్రీ హిట్ అని వదిలేసిండు నేను కూడా ఏమరా ఇందాక ఎట్లా వేసావా నీ ఏమన్నా ఆడుతున్నారా ఒక్కొక్కళ్ళు గోల్డెన్ డక్ ఇస్తారా జస్ప్రీత్ బుమ్రాకి జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేస్తారా 40 కొట్టిన అవుట్ చేస్తారా మీరు విరాట్ కోహ్లీ టాప్ ప్లేయర్ రాడు ఎంత మంచి అవుట్ చేశారా ఒక్కొక్కరికి దుమ్ము లేపుతుంది ఇప్పుడు 24 కావాలి ఇంకా మనకి 24 ఇప్పుడు 4 ఎగిరి అంటే ఇంకా 20 కొట్టాలి ఏమన్నా 4 ఇంకొక 4 అర్రే ఒక్కసారి లైన్గా 6 కొట్టుకుని రావాలి గైస్ మనం కూడా యువరాజ్ సింగ్ లాగా అక్కడ గుండు సార్ నమస్తే రే ఇప్పుడు డిఫెన్స్ ఆడదాం రా అది డిఫెన్స్ ఆడకపోతే మనం చచ్చిపోతాం సైడ్ ఇచ్చేద్దాం అయిపోయింది నాన్న
అయిపోయింది పోయిగా. అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. అనుకున్నా నీకు కావాలని నీకు కిట్ ఇచ్చారా, అడన కొడతా, హౌస్ కొడతా అని ఆకలి కొడతా అని. అదే వీళ్ళకి బుర్ర హీట్ ఎక్కుతుంది ఇందాక నుంచి. ఇప్పుడు ఇస్తా జుడిలకి 4 గైస్. ఇదైతే ఇప్పుడు నేను సెలబ్రేషన్ టైం మనకి. మీరు ఎస్ వన్ ది మ్యాచ్ 1-1 స్కోర్. 2 ఎగస్తానే కొట్టాను, 2 runs ఎక్స్ట్రా కొట్టాను కదా, 2 runs ఎక్స్ట్రా కొట్టాను. యాక్చువల్లీ క్యాచ్ వచ్చేది 3 ఆపచ్చు, ఆపలేదు. దూల 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 గైస్, దూల. జస్ప్రీత్ బుమ్రాకి వస్తుంది చూడండి ఇప్పుడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ గాట్ ఇట్. ఇంకా వచ్చాను జస్ప్రీత్ బుమ్రా. నాకు జస్ప్రీత్ బుమ్రా అంటే చాలా ఇష్టం. ఓకే బాయ్ గైస్.